నాడు హీరో అన్నారు, నేడు జీరో అంటున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ మరింత బలహీనత పడుతూ వస్తుంది. గతంలో కేసీఆర్ ను హీరో అంటూ ప్రశంసించిన వాళ్లే అధికారం పోయేసరికి కేసీఆర్ జీరో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు లేదంటూ చాలా మంది గులాబీ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ సీటును కాంగ్రెస్ గెలవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38కి చేరింది. ప్రస్తుతం 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అదే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో 2.3 వంతు వేరే పార్టీలో చేరితే పార్టీ శాసనపక్షం విలీనంతో పాటు పరిగణంలోకి తీసుకుంటారు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తించదు. ఈ ప్లాన్లో భాగంగా మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే 9 మందిని చేర్చుకోగా మిగిలిన 17 మందిని మరో 15 రోజుల్లో చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది బయటికి పోవడానికి కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని 2 నుంచి 3 ఆ పార్టీలో మిగులుతారంటూ దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏం జరిగిందంటే 2019 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సంపూర్ణ మెజారిటీ సంపాదించినప్పటికీ బీఆర్ఎస్ అధికార నేత కేసీఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసేలా స్కెచ్ వేసి సక్సెస్ అయ్యారు. 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ను గద్దెదించి ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పగించారు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది. కాంగ్రెస్ మాత్రం తమ ప్రభుత్వ పనితీరు, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని చెబుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వరని, ఆ పార్టీలో నేతలు ఇమడలేకపోతున్నారని, త్వరలోనే ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. మరో 15 రోజుల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, ఆ పార్టీలో మిగిలిన 2 నుంచి 3 మాత్రమే ఉంటారన్నారు. దీంతో కాంగ్రెస్ ఇప్పటికే మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో టచ్లో ఉంటున్నట్లు స్పష్టమవుతుంది. అదే సమయంలో దానం నాగేందర్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అండతో అక్రమాలకు పాడిపడిన వాళ్లను వదిలిపెట్టబోమని, అందరి పేర్లు బయటకు తీస్తామని హెచ్చరించారు. కొంతమంది పేర్లను సైతం దానం నాగేందర్ బయట పెట్టారు. జైలుకు వెళ్లి వచ్చినోళ్లు కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తారని ప్రశ్నించారు. అందరి సంగతి తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే దానం నాగేందర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ పై ప్రశంస వర్షం కురిపించారు. ఈటెల రాజేందర్ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన సమయంలో గులాబీ బాస్ కు మద్దతుగా నిలిచారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన ప్రవర్తన గాని, ఎమ్మెల్యేలతో ఆయన మనం వివరించిన వ్యవహారం గాని, ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీస మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేకపోయింది. దీంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో రచించినట్లు తెలుస్తుంది. గ్రేటర్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామంటూ దానం నాగేందర్ కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే పూర్తి బాధ్యత దానం నాగేందర్ తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పట్టాన్ని గెలవడంతో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్ మేయర్
పదవుల చైర్మన్లు గెలవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిపెట్టుకున్నారు. ఓ టార్గెట్ ను ఫిక్స్ చేసి బీఆర్ఎస్ మొత్తాన్ని ఖాళీ చేయాలనే హస్తం ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.